రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ మొదలు కాబోతుంది. ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలబడబోతుంది. ఇద్దరు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. నలుగురు స్పిన్నర్లతో న్యూజిలాండ్ బరిలోకి దిగబోతుంది. ఇప్పటికీ వరుసగా 14 మ్యాచ్ల్లో కెప్టెన్గా వరుసగా 11 సార్లు రోహిత్ శర్మ టాస్ ఓడిపోయారు. ఈ రోజైనా టాస్ గెలుస్తాడా రోహిత్ శర్మ అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ప్రధానంగా టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. 2:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్, మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ మొదలు కాబోతుంది. ఇండియా న్యూజిలాండ్ మధ్య పోరు జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, చాలా కీలకమైన మ్యాచ్. ఈసారి ఇండియా ఎలాగైనా గెలవాలని చాలా ఆతృతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రెండు టీంలకు సంబంధించి పోరు ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే ఐసీసీ ఈవెంట్ అనేటటువంటిది ఏది ఉంటుందో అది అతిపెద్ద ఈవెంట్. అందులో ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఫైనల్లో మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఇది ఇటు న్యూజిలాండ్ అలాగే ఇండియన్ ఫ్యాన్స్ కే కాదు, టోటల్ వరల్డ్ ఫ్యాన్స్ కూడా ఒక రకమైన పండగ వాతావరణం. ఈ ఆదివారం సెలవు దినం కావడం, అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడం, సో అందరూ కూడా దాదాపుగా ఈరోజు దుబాయ్లోని స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా వేలాది మంది వీక్షిస్తే, పరోక్షంగా అంటే టీవీ సెట్ల ముందు దాదాపు కోట్లాది మంది ఈరోజు మ్యాచ్ ని చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ఈవెంట్ లో ఇప్పటి వరకు టీమిండియా రికార్డు కనుక చూసినట్టయితే ఐసీసీ ఈవెంట్ లో టీమిండియా అంటే ఫైనల్ అనేటటువంటి ఒక ప్రెషర్ మాత్రం ఖచ్చితంగా ప్రతి జట్టు మీద కూడా ఉంటది. అది ఇండియా దానికి పెద్ద అది కూడా కాదు, ఎందుకంటే ఇటు న్యూజిలాండ్ అయినా ఇండియా అయినా ఎవరైనా ఖచ్చితంగా ఒక ప్రెషర్ మాత్రం ఫైనల్ అనేటటువంటిది ఉంటది. అయితే ఎందుకంటే మనం చూస్తే ఐసీసీ ఈవెంట్ లో అంటే 14 ఈవెంట్స్ చూసుకున్నట్టయితే ఆ 14 ఈవెంట్లలో కూడా టీమిండియా 12 సార్లు ఫైనల్ కి వెళ్ళినటువంటి సందర్భం. కానీ 12 సార్లలో కేవలం 3 సార్లు మాత్రమే ఇలాంటి ఐసీసీ ట్రోఫీ అనేటటువంటి గెలవడం జరిగింది. అయితే మరి 25 ఏళ్ల క్రితం ఇదే న్యూజిలాండ్ పై ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ 2000 సంవత్సరంలో అంటే 98లో ఇది మొదటిసారి ఐసీసీ ట్రోఫీని స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం దక్షిణాఫ్రికా గెలుచుకుంటే సెకండ్ టైం ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ కు వచ్చాయి. అయితే ఫైనల్లో టీమిండియాను ఓడించి ఇలాగే న్యూజిలాండ్ కప్ ఎగరేసుకుపోయింది. సో అంటే 25 సంవత్సరాల రివెంజ్ తీర్చుకునేటువంటి ఒక సమయం ఇప్పుడు ఖచ్చితంగా టీమిండియాకు ఆసన్నమైంది. సో రోహిత్ సేన మరి న్యూజిలాండ్ కి చెక్ పెట్టి ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకొని మరి టీమిండియాకి కప్పుతో సహా దుబాయ్ నుంచి భారత్ కి రావాలని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఆశిస్తున్నారు. అలా తగ్గట్టుగానే మన ఈ ఐసీసీ ప్రస్తుతం జరిగినటువంటి ఒక 4 మ్యాచ్లను కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా హాట్ ఫేవరెట్ టీమిండియా అనేటటువంటి సందర్భం భావన మనకు కలుగుతుంది. ఎందుకంటే అటు పాకిస్తాన్ ని ఓడించి అలాగే ఇంగ్లాండ్ మన పాకిస్తాన్ ను, ఇటు ఆస్ట్రేలియా సెమీస్ లో ఆస్ట్రేలియాను అలాగే బంగ్లాదేశ్ ను అలాగే న్యూజిలాండ్ ను కూడా ఇంతమంటే లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై కూడా టీమిండియా గెలిచింది. సో వరుసగా ఓటం అనేది లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచినటువంటి ఒక భారత జట్టు ఇప్పుడు కూడా ఫైనల్లో కూడా అదే రీతిన సాగాలని అలాగే ఫైనల్లో కప్పు కూడా గెలవాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే ఇటు అంటే దుబాయ్ పిచ్ కనుక మనం పరిశీలించినట్టయితే ఆ దుబాయ్ పిచ్ అనేటటువంటిది అది స్పిన్ అంటే దాదాపుగా ఇప్పటి వరకు అక్కడ 270 స్కోరు అనేటటువంటిది కాలేదు. రీసెంట్ గా ఆస్ట్రేలియా 265 చేస్తే దాన్ని టీమిండియా దాన్ని ఛేదించినటువంటి సందర్భం. అయితే ప్రధానంగా మనం బౌలింగ్ విభాగాన్ని చూసినట్టయితే అటు న్యూజిలాండ్ కూడా తక్కువేం కాదు,
న్యూజిలాండ్ కూడా నలుగురు స్పిన్నర్లతో న్యూజిలాండ్ కూడా బరిలో దిగుతోంది. టీమిండియా ఇప్పట్లాగే నలుగురు స్పిన్నర్లనే నమ్ముకున్నది. ఆ నలుగురు స్పిన్నర్లే టీమిండియాకి విజయాలు సాధించి పెడుతున్నారు ఈ యొక్క ఐసీసీ ట్రోఫీలో. సో ఇది స్పిన్నర్ల పోరుగా మనకు చూడొచ్చు. ఎందుకంటే స్పిన్నర్లు Yes, ఇంకోటి సత్యనారాయణ ప్రధానంగా అంటే కోహ్లీకి గాయమైంది అనేటువంటి వార్త కూడా వస్తుంది. ఏమైనా కోహ్లీ అంటే జట్టులో మార్పులు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా ఏమైనా? ఎందుకంటే ముందు నుంచి మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమైనా మార్పులు చేర్పులు టీమిండియా టీంలో ఉండే అవకాశం ఉందంటారా? టీమిండియా ఒకవేళ మార్పు కనుక ఒకటి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ కుల్దీప్ యాదవ్ పెద్దగా రాణించిన సందర్భం కనబడతలేదు. కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో కనుక వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఇటు బ్యాట్స్మెన్ గా కూడా రాణించే అవకాశం ఉంది, ఆల్రౌండర్ కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండర్స్, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి, ఇతను రైట్ హ్యాండర్ స్పిన్నర్ కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ కుల్దీప్ యాదవ్ కు బదులు ఇతన్ని వాషింగ్టన్ సుందర్ ని కనుక చివరికి జట్టులో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటు కోహ్లీ కూడా అటు నిన్న ప్రాక్టీస్ సెషన్ లో కాస్త గాయపడి అంటే ఒక ఆందోళన ఆ టీంలో ఇటు టీమిండియా క్రికెటర్స్ లే కాకుండా ఫ్యాన్స్ లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది. ఎందుకంటే కోహ్లీ మరి ఫైనల్లో ఆడతాడా లేదా, ఎందుకంటే అతని గాయం ఎలాంటిది అనేటటువంటి ఒక ఆందోళన నెలకొంది. కానీ అందిన సమాచారం ప్రకారం కోహ్లీ ఫిట్ గానే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా కోహ్లీ మ్యాచ్ ఆడేటటువంటి సందర్భం అవుతుంది. కేవలం ఒకే ఒక్క ఛాన్స్ మీరు అన్నట్టు మార్పు ఉన్నట్టయితే ఒక్క మార్పు మాత్రమే చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.